చండీ చాముండి గురించి చెప్పండి. చండీ చాముండి. చండీ మంత్రంలో నవాక్షరి మంత్రంలో చాముండా అనే పదంతో మంత్రం చెప్పబడుతుంది. హ్మ్. చాముండాయే విచ్చే చాముండా అనబడుతుంది. హ్మ్. కానీ చండముండుల్ని చంపింది కాబట్టి చాముండా అన్నా హ్మ్. దేవతని ప్రధానంగా చాముండా అని పిలవడం అరుదు. ఆ! ఎందుకంటే చాముండి అనేది సప్తమాతృకల్లో ఒక మాతృక. హ్మ్. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, మహేంద్రి, చాముండి, హ్మ్. మహాలక్ష్మి అనేటువంటి దేవతలు సప్తమాతృకల్లో ఒక మాతృక. హ్మ్. ఆ మాతృకకి ఈ చండీ దేవతకి చాలా భిన్నం ఉంది. హ్మ్. ఏదైనా సృష్టి వచ్చిన తర్వాత వచ్చినటువంటివి సప్తమాతృకలు. హ్మ్. సృష్టికి పూర్వం మొట్టమొదట త్రిగుణాత్మక స్వరూపంగా ఆవిర్భవించిన మొట్టమొదటి అభర్తృకా రూపం చండి. హ్మ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సమిష్టి దేవత. మంత్రంలో చాముండా వచ్చింది కదా కాబట్టి ఈవిడ చాముండి అని అన్నాన్ని సంబోధించడం మాత్రం హ్మ్. అంత సవ్యమైన విషయం కాదని నేను అనుకుంటాను. హ్మ్. చండి అనేసరికి ఆవిడ మళ్ళీ బ్రహ్మ విద్యా స్వరూపిణి. హ్మ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో చండీ సప్తశతి పారాయణ చేసినట్లయితే హ్మ్. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనములు జరిగి హ్మ్. సాధకుని యొక్క కుండలిని సహస్రారాన్ని చేరుతుంది. హ్మ్. తెలిసి చేసినా తెలియక చేసినా. హ్మ్. చంటి పిల్లవాడు పాకుతూ వెళ్తున్నాడు. అక్కడ నిప్పు పెట్టుంది. ఒక కుంపట్లో నిప్పులు కింద పోశారు. ఈ పిల్లవాడు వెళ్ళి ముట్టుకుంటే అయ్యో ఈ చిన్న పిల్లవాడు ముట్టుకుంటే కాలుతానేమో అని చెప్పి నిప్పు ఏమాత్రం ఉపేక్ష చేయదు. వాడికైనా కాలుతుంది, పెద్దవాళ్ళు ముట్టుకున్నా కాలుతుంది. అలాగే చండీ ఏంటంటే ఎవరు తీసుకున్నా సవ్యంగా ఉపాసిస్తే చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాస్త చెడి కోపేతి చండీ, ఆవిడ కాస్త కోపిష్టి దేవత. తీసుకునేప్పుడు చేసేప్పుడు కొన్ని నియమాలు జాగ్రత్తగా పాటించి చేస్తే బ్రహ్మ విద్యా ప్రదాయకంగా సర్వ సౌభాగ్యమానంగా ఉంచుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు మా తెలంగాణ, ఆంధ్రదేశాల్లో చండీ యాగాలు చేసి పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు ఒకనాడు కలిసినటువంటి కొంతమంది మహాత్ములు అమలాపురం, పెద్దాపురం ప్రాంతంలో చండీ ఉపాసకులు. వారు చెప్పిన మాటలు, చండీ జోలికి రాకు నాయనా, ఇది మా కుటుంబాలని మేమంతా పాడైపోయినాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం కుటుంబాల్లో, అయినా భుక్తి కోసం ఈ పీఠాల్లో వీటిల్లో అవసరమైనప్పుడు ఇదే చేయక తప్పటం లేదు మాకు, ఇది చాలా ఉగ్రమైన దేవత అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనం చేసే విధానాన్ని బట్టి, మనం తీసుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది. దేవతని శాంతికారకంగా చేసుకున్నట్లయితే చేయవలసిన నియమాలన్నీ పాటిస్తూ చేస్తే అద్భుతంగా ఫలిస్తుంది. అంటే తక్షణ సిద్ధుల కోసం, అంటే ఇన్స్టెంట్ సిద్ధులు కావడం కోసం ఈ విద్యను ఉపాసిస్తారని చెప్తుంటారు కదా గురుగారు. అలా పొందిన సిద్ధులు ఎలా? అంటే ఒకటి కలియుగంలో ముఖ్యంగా గణపతి, చండీ ఈ రెండు కూడా ప్రధానంగా సిద్ధించేటువంటి గొప్ప మంత్రాలు అని చెప్పబడేది. కలవు చండీ వినాయకం. అందుకని వినాయకుడు అంటే గణపతికి సంబంధించిన తర్పణాలు చేయడం, గణపతి మంత్రం సాధన చేయడం, హోమం చేయడం, లక్ష్మీ గణపతి హోమాలు చేయడం. అలాగే చండీ సంబంధించింది చండీ నవాక్షరీ మంత్ర ఉపదేశం పొంది సాధన చేయడం. ఏది చేసినా దేవతకి ప్రియమైనటువంటి పద్ధతిలో చేయాలి. మన ఇంటికి మన సోదరుడో మిత్రుడో ఎవరైనా వస్తే వారికి ప్రియమైన పద్ధతిలో ఉంటేనే వారు సంతోషపడతారు. వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వచ్చిన వారు తర్వాత వారికి కోపం వస్తుంది, వెళ్ళిపోతారు. అలాగే దేవతలు కూడాను, ఈవెన్ పితృదేవతలు ఒక ఆబ్దీకం రోజున పితృదేవతలను పిలిచినప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, ఎవరికి భిక్ష వేయకూడదు, ఇంటికి ఎవరైనా భిక్షవాళ్ళు వచ్చినా భిక్ష వేయకూడదు, ముందు వీరి ఎటువంటి పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదు, వారిని ఆరాధించి ఒక భక్త మీద ఆవాహన చేసి వారికి భోజనం పెట్టి వారు వెళ్ళే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా పితృదేవతలకి చెప్పబడిన నియమాలు అవి. అలా సర్పదేవతలు, లేక ఒక ఈ అప్సరస ఉపాసన, గంధర్వోపాసన, ఎన్ని రకరకాల దేవతలు. ఈ దేవతల్ని ఏ దేవతని ఎలా ఆరాధించాలి, ఏ దేవతకి ఏ నైవేద్యం పెట్టాలి, ఏ దేవతని ఏ మంత్రంతో, ఏ జపమాలతో, ఏ పుష్పాలతో అర్చిస్తే వెంటనే ఫలిస్తుంది, ఈ సిద్ధాంతాలు ప్రతి దేవతకి చెప్పబడ్డాయి. ఆ విధులన్నీ ఆచరించినప్పుడు తొందరగా సిద్ధి కలుగుతుంది. అది భౌతికమైన కామ్యాల విషయం. కామ్యరహితమైన సర్వ నిష్కామ భావంతో సర్వము పరమేశ్వరార్పణం అని చేసేటువంటి విద్యలకి మీరు ఎలా చేసినా ఫలిస్తుంది. ముఖ్యంగా వారాహి మంత్రం రాత్రిపూటే ఉపాసించాలి. అందుకనే కాశీలో వారాహి దేవతకి రాత్రిపూటే దేవాలయం తెరుస్తారు, తెల్లవారుజామున తెరుస్తారు, మరి వెలుగు వచ్చేసరికి మూసేస్తారు. మరి వారాహి దేవతను ఉపాసించినప్పుడు
కాశీలో లాగే ప్రతి విద్యా సాధకుడు కూడా వారాహి సాధన రాత్రిపూట చేయాలి. పగటిపూట చేస్తే అది బెడిసి కొడుతుంది అంటారు. పరదేవత సమర్పణగా చేసినప్పుడు మీరు సకల వేళల ఏ వేళలో వారాహి సాధన చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ సాధన చేసి సర్వం ఏతత్ సర్వం శ్రీ మహాత్రిపుర సుందరి స్వరూప వారాహి సమర్పయామి అని చెప్పి పరదేవతను వారాహి పరమేశ్వర త్రిపుర సుందరిగా చూస్తూ ఆవిడ సమర్పణ చేసేస్తారు. చేసినప్పుడు ఏ బాధ ఉండదు. మనం ఆచరించే విధానం ప్రధానం. అంటే మంత్రాలని సంపుటీకరణ చేయడం అనేది ఏదైతే ఉందో గురుగారు, అది చేయొచ్చా గురుగారు? విశేషమైనటువంటి విషయం ఇది, చాలా గొప్ప విషయం. మీరు చాలా మంచి విషయం చెప్పారు. మంత్రములు మానవాధీనం, దేవత మంత్రాధీనం. మంత్రం మానవుడు పిలిస్తే దేవత వచ్చి కూర్చోవాలి. పూర్వకాలంలో దేవతలకి మానవులకి చాలా దగ్గర అవినాభావ సంబంధాలు ఉండేవి. వీరు పిలవంగానే వారు వచ్చేవారు. లేక సత్యహరిశ్చంద్రుడు, లేక కొంతమంది పెద్ద పెద్ద మహారాజులు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో మా సభలో కూర్చుని వచ్చేవారు. మనకి భారతంలో అర్జునుడు ఇంద్రసభకి వెళ్ళడం అలాంటిదే. అయితే రాను కాలగర్భంలో వారికి మనకి మధ్యలో ఉన్న తేడా పెరిగిపోయింది, వ్యత్యాసం ఎక్కువైపోయింది, మనం దూరం అయిపోయాం, వారికి మనకు కనబడడం మానేశారు. దేవతలను ఆవాహన చేసి సాధన చేసేటప్పుడు వారిని మరింత శీఘ్రంగా లేదా మరింత ప్రయోజకరంగా తయారు చేయడం కోసం మంత్ర సంపుటీకరణలు వచ్చాయి. ఇవన్నీ మహర్షులు చేసిన ఎక్స్పెరిమెంట్స్. మనకి ఇక్కడ భౌతికంలో ఎలా అయితే ఈ మందు ఆ మందు అని చెప్పి శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు, అలాగే పూర్వకాలం మన మహర్షులు ఈ మంత్ర విద్యలతో శబ్దాల ద్వారా అనేకమైనటువంటి శక్తులు పొందారు. ఆ శక్తులన్నీ కూడా సంపుటీకరణ శక్తులు. ఉదాహరణకి మీకు మన ఆంధ్రదేశంలో విశాఖపట్నం దగ్గర సింహాచలంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి. నరసింహుడు అంటేనే ఒక హైబ్రిడ్. నరుడి శరీరము సింహం యొక్క ముఖము, అది చిన్నమస్తలాగా సింహాన్ని ముఖంలో పెట్టారు. నరసింహం అంటేనే ఒక హైబ్రిడ్. అది కాకుండా నరసింహానికి వరాహ శక్తిని కూడా తోడు చేశారు. తోడు చేయడం అంటే ఇప్పుడు లక్ష్మీ గణపతి అన్నాం. లక్ష్మీ గణపతి అంటే గణపతికి లక్ష్మీదేవికి ఏమి సంబంధం? అదే దేవతా సంపుటీకరణ కూడా జరుగుతుంది కదా. లక్ష్మీదేవి గణపతికి భార్య లేకపోతే తల్లి లేకపోతే ఏమిటి అనే విధానం ప్రశ్న ఉండదు. అది ఏంటంటే సంపుటీకరణ రెండు శక్తుల యొక్క కలయిక. ఆ కలయిక ద్వారా ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి చేయబడినటువంటిది. ఇందులో ఈ దేవతకి ఆ దేవతకి ఏదో పురాణ కల్పితంగా ఒక కథ ఉండాలని నియమం ఏం లేదు. అందుకే లక్ష్మీ మంత్రాన్ని సంపుటి శ్రీంకారాన్ని గణపతికి జత చేస్తే లక్ష్మీ గణపతి అవుతాడు. ఆ గణపతి ప్రత్యేకంగా సంపదల్ని కావలసిన ఇష్టకామ్యాలన్నిటి సిద్ధింపజేసే గణపతిగా ఉంటాడు. లక్ష్మీప్రదము అంటే ఇష్టకామ్యములది లక్ష్మీప్రదము. అలాగే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆ నరసింహానికి వరాహ సంబంధమైన బీజాన్ని కూడా సంపుటీకరణ చేశారు. అది అత్యుత్తమమైన అద్భుతమైనటువంటి ప్రయోగం. అది నాకు తెలిసినంతవరకు మన ఆంధ్రదేశంలో ఇక్కడ కనబడుతుంది, కానీ వరాహలక్ష్మీ నరసింహస్వామి భారతదేశం మొత్తం నేను ఎక్కడ వేరు క్షేత్రాలు చూడాలి. వరాహస్వామి కనబడతారు, భూవరాహస్వామి కనబడతాడు, నరసింహస్వామి కనబడతాడు, వరాహలక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు ఈ రోజు వస్తున్నటువంటి మందుల్లో ఒకటే టాబ్లెట్, అది తలనొప్పికి పనిచేస్తుంది, జ్వరానికి పనిచేస్తుంది, ఇంకో దానికి పనిచేస్తుంది. అన్ని కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఎలాగైతే మిక్స్ చేశారో మల్టీపర్పస్, అదే విధానంగా పూర్వకాలం మహర్షులు ఇలా సంపుటీకరణ చేశారు. సంపుటీకరణ అంటే వేరు వేరు ప్రయోజనాలను ఆశించి చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం అది. ఆ దేవతల మధ్యలో సంబంధాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఆ సంపుటీకరణ చేయాలంటే ఆ శాస్త్రం మీద పూర్తిగా ఖచ్చితంగా మంచి అనుభవం ఉండాలి. అసలు ఆ దేవతా బీజం ఏమిటి? ఇప్పుడు వారాహి బీజం, గ్లౌం బీజం, వారాహి బీజం, నరసింహస్వామి మంత్రం. ఈ వారాహి బీజాన్ని లక్ష్మీ స్వరూపం, శ్రీంకారం. వీటన్నిటినీ మేళవించి ఎక్కడ పెట్టాలి, ఏది ప్రధాన దేవత? లక్ష్మీ గణపతి మంత్రం ఉన్నదంటే గణపతి ప్రధాన దేవత కాబట్టి ప్రధాన మంత్రం అంతా కూడా గణపతికి తగ్గట్టుగా నడవాలి, మొదలు చివర అంతా కూడా. ఈ లక్ష్మీ బీజం మధ్యలో చేరాలి తప్ప లక్ష్మీ బీజం అధికృతం అవ్వకూడదు. మిగతా గణపతి అధికృతం అవ్వాలి. అలాగే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అన్నప్పుడు ప్రధానం నరసింహం. నరసింహంలో వరాహ బీజము లక్ష్మీ బీజం కూర్చబడాలి తప్ప లక్ష్మీ మంత్రంలోనో లేకపోతే వరాహ బీజంలో వరాహ మంత్రంలోనో నరసింహస్వామి చేరకూడదు.
ప్రధాన దేవత సెట్ ఏదైతే ఉందో ముందు ప్రధాన సెట్ అక్కడ ఉండాలి. ఆ సెట్లో మిగతా బీజాలు లోపల సంపుటీకరణ అవ్వాలి. అప్పుడు అది ఆ దేవతగా మారుతుంది. అంతేకాని దీన్ని రివర్స్ చేస్తే అసలు దాని ప్రయోజనమే పోతుంది. అవునండి. అలాగే ప్రతి మంత్రమైన సంపుటీకరణ చేసేటప్పుడు ఏ మంత్రానికి ఏ దేవతకి ఏ బీజము, ఆ బీజం ఎలాగ సంపుటీకరణ చేస్తే ఆ దేవతా లక్షణం ఎలా మారుతుంది. ఇప్పుడు చండీలో రుద్రచండీ అనే దేవత ఉంది. రుద్రచండీ అంటే రుద్రుడు తెల్లటి స్ఫటికాకారుడు. రుద్రచండీ చండీ దేవత మామూలుగా మనకేంటంటే దేవత ఎర్రటి వర్ణం. ఎర్రటి వర్ణం ఉన్న చండీ దేవత కాస్త రుద్రచండీ స్వరూపంలో తెల్లగా మారిపోతుంది. అత్యద్భుతమైన తెల్లని కాంతితో మెరిసిపోయే దేవత రుద్రచండీ. అలాగే స్వరూపమే మారిపోతుంది, ఆ స్వభావం మారిపోతుంది. అందుకని ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, ఆ విధానాలు కూడా మనకు కొంత మంత్రశాస్త్రంలో పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే అవి మనకే ఎదురు తిరిగి మనం చంపుకున్నట్టు అవుతుంది. అవి మనకి ప్రయోజనం ఇవ్వకపోగా మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఆటం బాంబ్స్లా తయారవుతాయి. అందుకని మంత్రశాస్త్రాన్ని చాలా బహుజాగ్రత్తగా తెలుసుకొని తంత్రాలు చదివి ఉపాసనా కాండంతా తెలుసున్నవాడు చేసే పని తప్ప సంపుటీకరణలు ఎవరు పడితే వాళ్ళు చేయడం కాదు.